Next we will study gift. Gift is also transfer of ownership only. Gift is a transfer of ownership without consideration, voluntarily, either movable or immovable property in favor of one person, by one person called donor to another person called donee. It must be relating to existing property. And donee shall accept the gift while the donor is still capable of giving. Capable of giving ante enti? Read section 7. Another important thing ఏంటో తెలుసా, it must be existing property, friends. Existing property, movable or immovable. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అందరూ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, టీపీ యాక్ట్లో ఒకసారి సడన్గా ఇమ్మూవబుల్ అని రాసేస్తాడు, ఒకసారి ప్రాపర్టీ అని రాస్తాడు. దీన్ని చాలా కేర్ఫుల్గా చదవాలి మనం. ప్రాపర్టీ అంటే ఇట్ కెన్ బి బోత్, ఇమ్మూవబుల్ అంటే ఇమ్మూవబుల్ మాత్రమే అని అర్థం. ఆర్ యూ విత్ మీ? దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ టేక్ నోట్. And gift can be made only with respect to existing property, not with respect to future property. నాకు ఎప్పుడో రేపొద్దున 1,00,000 కోట్లు వస్తాయని చెప్పి అది వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం is not tenable affair. It must be existing property. If the gift constitutes existing and future, to the extent of future, that gift is void, the remaining is valid. Donee shall accept the gift. Okay, donee shall accept the gift. ఏమంటాడు? యాక్సెప్ట్ ది గిఫ్ట్ ఏ కండిషన్లో? డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ ది డోనార్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమంటాడంటే, వైల్ హీ ఈజ్ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ స్టేట్లో, హీ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్. రీడ్ సెక్షన్ 7 ఆఫ్ టీపీ యాక్ట్, ఫ్రెండ్స్. వాట్ ఇట్ సేస్? హూ కెన్ ట్రాన్స్ఫర్? He must be competent to contract and he must have a transferable right. అంటే నేను ఆ సార్కి ఒక 1 lakh ఇచ్చాను, ఆ సార్ ఆలోచిస్తున్నాడు తీసుకోవాలా తీసుకోవద్దని. ఒక 1 week లోపు అదే గిఫ్ట్ ఈ మేడంకి ఇచ్చాను. ఆయన 1 week తర్వాత యాక్సెప్ట్ చేసినా ఇట్ హ్యాస్ నో వాల్యూ. ఆర్ ఎల్స్ ఆ సార్ గిఫ్ట్ ఇచ్చినా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. 2 daysకి ఐ బికేమ్ ఏ అన్సౌండ్. ఆర్ యూ క్యాచింగ్ మీ? There is no gift. Are you understanding the depth of the words which he has used there? You must be very, very careful while you are writing. Am I clear, friends? Very important. Gift with respect to an immovable property. Gift with respect to an immovable property. అక్కడ వాల్యూల గురించి లేవు. ఈవెన్ మైనస్ వాల్యూ మస్ట్ బి రిజిస్టర్డ్. అండ్ అలా రాస్తే అయిపోద్దా? రిజిస్టర్డ్ అండ్ అటెస్టెడ్. రిజిస్టర్ రాశారనుకో మళ్ళీ 0 ఇవ్వచ్చు మీకు, అంతేనా కదా? సగం రాశాను కదా, సగం ఇవ్వకూడదు. ఎందుకని? రిజిస్ట్రేషన్ చేసుకుని అటెస్టేషన్ చేసుకుంటే నీకు రానట్టే ప్రాపర్టీ. మరి ప్రాపర్టీ రానప్పుడు నీకు మార్కులు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు. ఆర్ యూ క్యాచింగ్ మీ, ఫ్రెండ్స్? గిఫ్ట్ షల్ బి. వాట్ ఈజ్ అటెస్టేషన్? చూసారు, అన్ని సబ్స్టిట్యూషన్ ఇక్కడంతా. ఎవరికైతే డెఫినేషన్లు బాగా వచ్చి రీప్లేస్మెంట్లు కొడతారో వాళ్ళకే వర్కౌట్ అవుతుంది ఇదంతా. గిఫ్ట్ షెల్ బి, గిఫ్ట్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ షెల్ బి రిజిస్టర్డ్ అండ్ అటెస్టెడ్. ఆమ్ ఐ క్లియర్, ఫ్రెండ్స్? ఓకే. గిఫ్ట్ ఆఫ్ అన్ మూవబుల్ ప్రాపర్టీ కెన్ బి గివెన్ బై మియర్ డెలివరీ ఆఫ్ పొసెషన్. దిస్ ఇస్ వన్ థింగ్, యూ జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. Shall I move to next issue? ఇంకొకటి, నేను మన సార్కి నా 1 acre ల్యాండ్ ఇచ్చా. డోనీ యాక్సెప్టెడ్ ది గిఫ్ట్. కెన్ ఐ రివోక్ ఇట్? వన్స్ ఐ గేవ్ ఏ గిఫ్ట్, డోనీ యాక్సెప్టెడ్, he became a owner. Once he became a owner, I am a nothing. Person with nothing, can he revoke? He cannot కదా. అంటే ఇది ఎంత బేసిక్ పాయింట్ మనం మిస్టేక్ చేయకూడదని చెప్తున్నాను మీకు ఆ సీరియస్నెస్ చెప్తున్నాను. నా దగ్గరే లేనప్పుడు నేను ఎట్లా దాన్ని క్యాన్సిల్ చేయగలను? వన్స్ దెర్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ టు యూ ఇన్ వ్యూ ఆఫ్ యువర్ యాక్సెప్టెన్స్, వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ మీ క్యాన్సిలింగ్ ఇట్? It doesn't arise, friends. Okay, am I clear? Gift
gift once made is final, it cannot be revoked. Gift once accepted by donee, it cannot be revoked. ఇదొక phase. Next issue is gift is made subject to certain conditions. If gift is subjected to conditions, if the condition is not fulfilled, definitely it will come to him only. But that condition shall not be exclusively depend upon the will of the donor. That is one thing you just keep in mind. Next two things are onerous gift and universal donor. Universal donor means a person by way of a single transaction. What is transaction? An unbroken event, a chain of events which have a close interconnections. మీరు ఆ ట్రాన్సాక్షన్ వర్డ్ బుక్లోనే ఉంటుంది, అట్లే రాయండి. ఏ పర్సన్ బై వే ఆఫ్ వన్ సింగిల్ ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్స్ హిజ్ ఎంటైర్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఏ యూనివర్సల్ డోనర్. ద పర్సన్ హూ ఈజ్ రిసీవింగ్ సచ్ ప్రాపర్టీ shall reject in toto or accept in toto. He has no choice of accept to the extent of his liking or disliking. Am I clear, friends? This is one thing. And onerous gift ante in by way of one single transaction, a person gifting various properties, not his entire property, various properties, out of which some are burdened with debts, some are with full of money. Donee either accept the entire gifts or reject the entire gift, accept the entire gifts. That is called onerous gift. For example, I have a 2 house, one Banjara Hills, one Dilshuk Nagar. ఇదేమో లోన్లో ఉంది, డెట్ రేట్, అదేమో రిచ్ మనీ ఉంది. ఐ గేవ్ ఇట్ టు సంబడి. దట్ పర్సన్ ఎయిదర్ యాక్సెప్ట్ ది బోత్ ఆర్ రిజెక్ట్ ది బోత్. నాకు బంజారా హిల్స్ కావాలి, ఇది వద్దు అంటే కాదు. దట్ ఈస్ ఓనరస్ గిఫ్ట్. అమెథల్ డోనర్, ఓనరస్ గిఫ్ట్, బోత్ ఆర్ డిఫరెంట్. నాకు 10 ప్రాపర్టీస్ ఉన్నాయి, 10 ఇచ్చేస్తే ఉన్న మొత్తం ఇచ్చేస్తే నాకు 10 ఉన్నాయి. అందుట్లో 5 లైబిలిటీస్, 5 బెనిఫిషియల్. కానీ నేను 1 బెనిఫిషియల్, 1 డిసడ్వాంటేజ్ ఇచ్చాను. ఇది ఓనరస్ గిఫ్ట్. ఆర్ యూ క్యాచింగ్ మీ నౌ? దెర్ ఈస్ నథింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది donor, whereas here perhaps he might be having some other properties also. That is a singular difference between both. Okay, am I clear, friends? అడే యూనివర్సల్ డోనర్, యూనివర్సల్ డోనీ. మొత్తం ప్రాపర్టీ తీసుకునేవాడు డోనీ, మొత్తం ఇచ్చేవాడు డోనర్. ఆ ట్రాన్సాక్షన్ యూనివర్సల్